ఏంటిది? విషం. పేస్ట్ లోకి ఎందుకు ఎక్కిస్తున్నావురా? ఇది ముసలోడి పేస్ట్. ఆడొచ్చి దీంతో పళ్ళు తోముకుంటాడు. నోట్లో బ్రష్ పెట్టగానే ముసలి చిలక ముక్కులోంచి ఎగిరిపోద్ది. తలకొరి పెట్టడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ 300 రామచంద్ర ఆ పతాకమునకు పట్టే 10,000 వరాలు రామచంద్ర. అవి కట్టుడు పళ్ళు నాకెందుకు చెప్పలేదురా? నాకు తెలిసే కదరా. తెలుసుకోవాలి. అసలు కట్టుడు పళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా? యారా, నా చెల్లెలు మోగదైతే నువ్వు పెద్ద మాటగారా? మాట్లాడరా. ఇప్పుడు మాట్లాడరా. చెల్లెలు నచ్చలేదా? మాట్లాడరా. యాదవా. బాగా తన్నిండే. బాగా తొక్కేండు. ఒరే, తెలుగులో మహాపండితుండ్రా. ఆడు తుక్కుగా తంతున్నా అమ్మా నాన్న అని తెలుగులో కనీసం ఏడవకుండా చేసావు కదరా. కట్టుడు పడ నాకెందుకు చెప్పలేదురా? సుమతి, ఆ చైన్ ఎక్కడిది? ఎక్కడిది చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పు. నిన్ను తన పెళ్లికి గుర్తుగా నన్ను ఎగతాళి చేయడానికి ఆ రాజా ఇచ్చిన గొలుసగా ఇది? చెప్పు. చెప్పు. సుమతి, నేనిచ్చిన గొలుసు నీ ప్రాణం మీదకి తెస్తుందని అనుకోలేదమ్మా. నన్ను కాదని నా విరోధిని కట్టుకుంది నీ చిన్న కూతురు. ముగ్గుని తీసి పారేసి ఇంటి నుండి వెళ్లిపోయింది నీ పెద్ద కూతురు. పక్షపాతంతో సమర్థించే పెద్దరికం కాదు. ఇంకా ఎందుకు ప్రేమలు? భారతంలో భీష్ముడు తన పెద్దరికాన్ని ఆజ్ఞగా చేసి కురుపాండవుల ఆవేశాన్ని ఆపి ఉంటే కురుక్షేత్రమే జరుగుండేది కాదు. ఆత్మీయత అంతటి వాడి నోరునే మెదపనీయలేదు. నేనెంత ప్రేమల గురించి, అభిమానం గురించి, కలిసి ఉండడాన్ని గురించి చెప్పి చెప్పి అలసిపోయాను. అందుకే ఎవరి నిర్ణయాలకు వాళ్ళని వదిలేశాను. చూడమ్మా, ఆ గొలుసు ఇచ్చిన వేళ మంచిది కాదు. అది ఉండవలసిన చోట ఉండడమే మంచిది. ఇలా ఇవ్వమ్మా. ఇచ్చేయమ్మా. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది గాని లేకపోతే ఆ అన్నలిద్దరూ కలిసి దాన్ని చంపేద్దురు. చూడు బాబు, సుమతి మీద నీకున్న మమకారం నాకు తెలుసు, కానీ ఇలాంటివి ఇంకెప్పుడు ఇవ్వకు. పార్వతి ఆ ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత దాన్ని ఆరాలు తీసేవాళ్లే గాని ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ ఇంట్లో. ఒక్కసారి ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య, ఎవరిచ్చారా అని. నేనిచ్చిన గొలుసు నీ చేయి దాటిపోయిందని బాధపడుతున్నావా? అది మంచి మనసున్న మీ అన్నయ్య చేతిలో పడింది కాబట్టి మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. కమాన్. అన్నయ్య, ఆయన చాలా మంచివారు. మా అన్నయ్య మా పెళ్లి ఒప్పుకోడు. నీ చేతుల మీదుగానే జరగాలి, లేదా మేం కలిసి చావాలి. సుమతి, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను. దిగులు పడుకో.
పిల్లలు, మీ అందరికీ ఈరోజు సెలవు. వెళ్ళిపోండి. మాధవరావు గారు, ఏమిటిది? ఏయ్, లోపలికి రండి. కూర్చోండి. అది టీచర్స్ కూర్చునే చోటండి. తెలిసే కూర్చున్నామండి. ఏ మీరు మాకు పాఠాలు చెప్తారా? స్కూల్కి లీవ్ ఎందుకు ఇచ్చారని మా పై వాళ్ళు అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి? ఏయ్, ముందు నేను అడిగే దానికి సమాధానం చెప్పండి. మీరంతా ఎక్కడి నుంచో ఈ ఊరు ఎందుకు వచ్చారు? ఉద్యోగానికి. మరి ఆ పని మానేసి ఆడపిల్లల వెంట తిరిగే వాళ్ళని ఏం చెయ్యాలి? కీళ్లు విరిచేయద్దు. అయినా ఈ వయసులో మమ్మల్ని అడగవలసిన ప్రశ్నలా ఇవి? ఆ విషయం వాడిని చెప్పమనండి. వీడు నా చెల్లెలు సుమతి చుట్టూ తిరుగుతున్నాడు. ఏం సమాధానం చెప్తాడో అడగండి. అలాగా? నువ్వు ఈ ఊరు వదిలిపోవాలి. 10 రోజులు టైం ఇస్తున్నాను, లేదా తల తెగి నీ మొండెం కాలువలో తేలుతుంది. గుర్తుంచుకో, 10 రోజులు. ఏంటి వాళ్ళు వచ్చారు? ఏం జరిగింది రఘు? నన్ను ఊరు వదిలి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. అలాగే వెళదు గాని, కానీ ఒక్కడిగా మాత్రం కాదు. మా సుమతిని పెళ్ళాలి, నీ భార్యతో సహా వెళదు గాని. అంతవరకు నువ్వేం భయపడక్కర్లేదు, నేనున్నాను. ఎంత ధైర్యమే నీకు? దిక్కు మక్కు లేనడుతో సరసాలు, దానికి రాజాగారి సాయమా? ఏమనుకుంటున్నావే? చెల్లెలు కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఇంకోసారి చూశానో అదే నీ ఆఖరి రోజు. చూడమ్మా శాంతమ్మా, నీకు పెళ్ళయ్యాక తొలి కార్తీక మాసం అమ్మా ఇది. మళ్ళీ కార్తీక మాసం వచ్చేసరికి సంకన బిడ్డనేసుకుని తానాలకు రావాలి మరి. ఓపింది స్నానాలు కానివ్వండి. కానివ్వండి. ఇక్కడ నీకే పని? ఇది ఆడవాడు స్నానాలు రావు. పోతలకే. నేను ఊరు ఇన్స్పెక్టర్ని. ఏమైనా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. నిప్పండి, సరిగ్గా స్నానాలు చేయండి. పోరా. ఏమిటిది? ఆయన పోలీస్ ఆఫీసరు, పొరుగురు మనిషి. ఆయన మీద పంచాయతీ పెట్టడం పద్ధతి కాదు. ఊళ్ళో ఆడవాళ్ళ మాన మర్యాదల గురించి వదిలేసి పొరుగురి పోలీసు ఆయన మర్యాద గురించి ఆలోచించమంటారా? పంచాయతీ పెద్దల్ని తప్పు చేసావా లేదా? చేస్తే మీరు ఆగండి. ఇది ఆడవాళ్ల వ్యవహారం కాబట్టి ఆడవాళ్లవే తీర్పు చెబుతాం. అయితే వినండి తీర్పు. ఏ రేవులో వీడు నన్ను చూసి పళ్ళికిలించాడో ఆ రేవు స్నానాల రేవు కాబట్టి వీడు దిగితే కంపవుద్ది కాబట్టి ఊరవతల గేదెలు కడిగే చెరువులో వీడు పీకల దాకా మునిగి తిండి తిప్పలు లేకుండా ఒక రాత్రి ఒక పగలు ముక్కుతో వాసన చూస్తూ మూత్తో ఆంజనేయ దండకం చదవాలి. బాగా చెప్పనా బావా? గురుగారు, మీకెన్ని కష్టాలు వచ్చాయండి. గేదెల్లో గేదైపోయారు కదండి. గురుగారి దగ్గర దాపడం ఏంటి? మాట్లాడు. ఏం మాట్లాడమంటారా? నేను పొద్దున్న రాత్రి నీళ్ళపాలు అయిపోయారు. ఆయన మీ పరువు మురుగ్గుంటూ నానబెట్టేసి ఆడుకూతురు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారా? మంగళవాడి దగ్గర గుండు దాచడం ఎందుకండి? మీరు ఊరు కోసం వచ్చారో మేము ఇల్లు కోసం వచ్చాం. మిమ్మల్ని నానబెట్టారు, మాకు చెవులు కుట్టారు. నేను చెప్పే మనిషి మీకు తెలుసా? తెలియాలంటే మీరు చెప్పాలి కదండి. చెబితే నేను చెప్పింది చేస్తారా? చేస్తే మేము అడిగింది ఇస్తారా? ఓకే. అలాగే.